దక్షిణార్థులలో మంచిగా నేను మీ పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ షూటింగ్ లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. మరి ఈ రోజున మనం ఇక్కడ ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం. ఉప్పల్ ప్రాంతంలో ఈ యొక్క ఉప్పల్ ప్రాంతంలో చిల్కనగర్ లో ఉన్నాం. ఇక్కడ హరిహరపుతుని అయ్యప్ప స్వామి మహాబలి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మన గురుస్వామి అయినటువంటి మహేష్ కత్తిస్వామి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పరిపూజ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈ రోజున ఇందులో భాగంగానే మా నరసింహరావు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలచే చక్కని పూజా విధానంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి సహకరించినటువంటి బాలకృష్ణ స్వామి మరియు మహేష్ స్వామి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సరిగా మనం మాట్లాడుతూ ఉంటే ఎన్నెన్నో మాట్లాడుతాం కాబట్టి ఒకసారి ఈ దాతలకు ఈ రోజు పూజ ఎట్లా అనిపించింది, భక్తులు నడుమ కోలాహలంగా జరిగినటువంటి పూజ కార్యక్రమం ఎలా, ఈ గురుస్వామిని మనం పరిచయం చేసుకున్నాము. నరసింహరావు గురుస్వామి వారి యొక్క హస్తాలతో చక్కని పూజా విధానం నిర్వహించారు. కాబట్టి స్వామి శరణం స్వామి. మీరు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు? అసలు మాల సంకల్పం ఎప్పటి నుంచి వచ్చింది స్వామి? నేను 20 సంవత్సరాల నుంచి మాల స్వామి. ఇది నాకు అయ్యప్ప వలన ప్రతి సంవత్సరము ఇదే విధంగా సేవ చేస్తూ అయ్యప్ప స్వామి సేవలు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇదే సేవ ఎల్లకాలము ఇలాంటి సేవలు ఎల్లకాలం ఆయన చేసుకోవాలని మేము ఆయన సేవలోనే సదాకాలం మేము ఎల్లప్పుడూ అంటే రాంగ్ ఉండకనుకుంటుంది ప్రేమ పోతుంది. మనసారా కోరుకుంటున్నాం. ఓకే స్వామి, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడు వేసారు మాల? అప్పుడు అటు ఇటు అవుతుంటేనే మొక్కుబడి ఉంటుంది, వేస్తా ఉంటారు కాబట్టి అట్లాంటి పూజా కార్యక్రమంలో మరి మీకు ఎట్లా అనిపించింది? ఏ సంవత్సరంలో తొలిసారి స్టార్ట్ చేశారు? తొలిసారి స్వామి 98 లో వేస్తున్నాను. 1998లో వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కంటిన్యూ వేస్తూ వచ్చాను. అనుకోని అన్ని కారణాల వల్ల కొన్ని బ్రేకులు జరగడం, ఆ విధంగా ఇదే విధంగా కంటిన్యూ జరుగుతూ వస్తుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం అంగంగ వైభవంగా ఈ పూజలు మహోత్సవాలు జరుగుతున్నాయి. అందుకు మేమందరం మా స్వామివారి కరుణ కటాక్ష అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. సరే స్వామి, ఎంత బాగుంది. మరి ఈ రోజున అన్ని కూడా పూజలు చేసుకుంటూ 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 సంవత్సరం అద్భుతమైనటువంటి బుధవారం రోజున ఈ రోజు మహాపరిపూజ కార్యక్రమానికి అందులో మహిషి మండలంలో అయినటువంటి అయ్యప్ప స్వామి కన్నట్టు మహేష్ స్వామి వారి ఇంటికి మీరు వచ్చినారు. కాబట్టి ఆ మహేష్ స్వామి వారి ఇంటికి ఎప్పటి నుంచి వారి యొక్క రిలేషన్షిప్ మీకున్నది? మరి ఈ రోజున ఇక్కడ వచ్చి పూజ చేసినందుకు ఎట్లా అనిపించింది? ఇంతకు ముందు పూజలు ఎక్కడెక్కడ చేస్తుంటారు, అక్కడ ఎట్లా అనిపించింది, ఇక్కడ ఎట్లా అనిపించింది, అంతటా ఎట్లా అనిపించింది? మీ గురించి చెప్పండి. అయ్యప్ప స్వామి అనుగ్రహం సంతోషాలతో చేసుకుంటాడు. మరియు ఇక్కడ ఈ యొక్క మహేష్ స్వామి అంటే ఈ రోజు మాకు పరిచయం కాదు. వాళ్ళ మామ అనగా వెంకటేశం గారు గత 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వాళ్ళ వారు ఇప్పుడు మన కొద్దిగా బాధాకరంగా ఉన్నది. రంగరంగ వైభవంగా ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. మేము దమ్మాయిగూడలో ఉంటాం. అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఆహ్వానించడం వల్ల స్వామివారి పూజలో సేవ చేసుకోవడానికి మాకు బాధ్యత కలిగింది. దీనికి ఎప్పుడు మేము అయ్యప్ప స్వామి పూజలో ఎప్పుడు ఇదే విధంగా సేవలు చేసుకుంటాం. ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉండాలని మీరే కాకుండా మీరే మర్చిపోతున్న మీ పూజరాజుల వచ్చిన భక్తులను కానీ గురుస్వామి యొక్క ఆజ్ఞ లేదు, శివుని ఆజ్ఞ శివుని ఆజ్ఞ లేదు, గురుస్వామి ఆజ్ఞ లేదు, పాదయాత్ర స్వామి ఎప్పుడెప్పుడో మహేష్ స్వామి వారు అద్భుతమైనటువంటి సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి మహేష్ స్వామి వారు మాట్లాడి మార్నింగ్లో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. రామచంద్ర మహేష్ స్వామి ఈ రోజున కృషి చేసినారా లేదా?
ఈ రోజున ఈ యొక్క మహాపరిపూజ కార్యక్రమం చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది అద్భుతంగా అనిపిస్తుంది స్వామి. అలంకరణ చేసిన గురుస్వాములకు అందరి స్వాములకు చాలా చాలా ధన్యవాదాలు. అలంకరణ, పూజ విధానము అంతా చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది స్వామి. ఇది అయ్యప్ప దయనే. నేను అయ్యప్ప పూజ చేసుకున్నాడు, ఈసారి పడి పూజ చేసుకున్నాడు అయ్యప్ప దయతోటి. మరి అప్పుడు మాట్లాడు సాంసనం. సో మీరు కూడా మాకు భజనకు అవకాశం ఇచ్చినందుకు, మా యొక్క ఛానల్ కి అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మమ్మల్ని ఆహ్వానించి గత 3 సంవత్సరాలుగా మాలాంటి జానపద కళాకారులను, యూట్యూబ్ కళాకారులను ఆహ్వానించి 2 సంవత్సరం మహేష్ స్వామి ఇంట్లో, ఇంకొక మహేష్ స్వామి ఇంట్లో చేసినాం. ఇప్పుడు ఈ మహేష్ స్వామి ఇంట్లో చేసినాం. ఈ ఊరు మొత్తం మహేష్ స్వామిలో ఉన్నట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం ఏ మహేష్ స్వామి చేపిస్తాం పూజ. సో ఇక్కడ బాలమణికంఠుడు అన్నట్టు బాలకృష్ణ స్వామి ఉన్నాడు. చక్కగా మా బాలకృష్ణ స్వామి కూడా సున్నితమైన మనసు. మన ఈ స్వామి కూడా 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదిస్తున్నారు. శబరిగిరీశుని సేవలో పేరు పెట్టుకుని మమ్మల్ని కూడా గ్రూప్ లో ధన్యవాదం చేసి మాకు మాకు అవకాశం ఇచ్చారు. భక్తుల గురించి, మీ గురించి, భూస్వామి గురించి, దాత గురించి, మాత స్వాముల గురించి ఏ టు జెడ్ అన్ని జట్టువే అని చెప్పుకుంటారు. ఈరోజు హరిహర సన్నిధానంలో అయ్యప్ప పడి పూజ మహా ఉత్సవంగా, మహా సంతోషంగా, మహా అద్భుతంగా ఈరోజు మాన్యశ్రీ నరసింహరావు గురుస్వామి గారు, మా మహేష్ స్వామి, భక్తి స్వామి, విశ్వకర్మ మహేష్ కూడా ఈరోజు అన్నదానం ప్రభు. అలాగే ఈరోజు మనకు ఇక్కడ అలంకరణ జరిగి అర్చన, అభిషేకం అద్భుతంగా జరిగింది. స్వాములు, స్వాములు, కమిషనరు అందరూ ఇచ్చడం జరిగింది. అలాగే అపురూప జగపతి అపార్ట్మెంట్ సంకీర్తన ప్రియులు కాబట్టి వారికి రాష్ట్రంగా ఉండే మా మల్లెపల్లి గారి, అలాగే మా నాయకులు ఈరోజు చాలా మంది అద్భుతంగా పూజ. అయ్యప్ప స్వామి పూజ అంటేనే కన్నుల పండుగ. ఆ కన్నుల పండుగకు భజన ఇంకా చూడడానికి ఎంత బాగుంటుందో మా పల్లె ప్రవీణ్ గారి భజన కూడా అంతే బాగుంటుంది. సో అద్భుతంగా పూజ నిర్వహించారు. అలాగే మాత స్వాములు, పిల్లలు, పెద్దలు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని సంఖ్యలో పాల్గొన్నారు. వారి అయ్యప్ప ఎల్లవేళలా ఉండాలని మా పల్లె ప్రవీణ్ గారికి కూడా ఎల్లవేళలా ఇలాగే ఉంది. వారికి మాత్రము మరిన్ని అయ్యప్ప భజనలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు ఈ రోజు ఇక్కడ నరసింహరావు స్వామి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి అందరికీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ స్వామి. మీ యొక్క ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా